సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఫేజ్ ప్రపంచం మొత్తం చూస్తుంది బెంగాల్ వైపు, కేవలం దేశం ఒక్కటే కాదు. ఎందుకంటే అంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈసారి పోలీస్ స్టేషన్లో పోలీసులు లేరు, కేంద్ర బలగాలు ఉన్నాయి. ఒక భరోసా ఇస్తున్నాయి. వాళ్ళు ర్యాలీస్ కూడా తీశారు. మీకేం భయం లేదు, మీరు బయటకు వచ్చి ఓటేయండి. అండ్ మీ పోలింగ్ బూత్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టట్లేదు. ఒకవేళ మీరు అక్కడికి వచ్చి టీఎంసీకి వ్యతిరేకంగా ఏమైనా ఓటేశారనే భయం మీకుండి, లేకపోతే వాళ్ళకి ఆ దాంతో అలా బెదరగొట్టే ప్రయత్నం చేసినా మీకు భద్రత మేము కల్పిస్తాం అనే దీంతో ఇప్పుడు జరగబోతున్న ఫేజ్ 1 కనుక చూస్తే, ఇంతకుముందు బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న ఈ ప్రాంతాలు ఇక్కడ ఫేజ్ 1లో ఉన్నాయి. బట్ కేంద్ర బలగాల భరోసాని ఏ మేరకు అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నారు? వాళ్ళు భయం విడిచిపెట్టి పోలింగ్ స్టేషన్ దాకా వచ్చే పరిస్థితి ఈరోజు అక్కడ ఉందా? మీరు చెప్పినట్టుగా నిజంగానే ప్రపంచం మొత్తం చూస్తోంది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గురించి. పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ అంటే దేశం వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక ఎత్తు, అండ్ వెస్ట్ బెంగాల్లో ఒక ఎత్తు. అందులోనూ మమతా బెనర్జీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి హింసాత్మకమైనటువంటి వాతావరణం మనకు అనేక సందర్భాల్లో కనబడుతుంది. కొన్ని నేను డేటా పాయింట్స్ కూడా నేను పంచుకోబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ ఫోటోలో, దాంట్లో ఇమేజ్ లో కనబడుతున్నటువంటి ఫేజ్ 1, ఫేజ్ 2 ఏప్రిల్ 23 ఇవాళ ఫేజ్ 1 ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అండ్ ఫేజ్ 2 ఏప్రిల్ 29 రోజున జరగబోతున్నాయి. ఫేజ్ 2లో 142 సీట్లు, ఫేజ్ 1లో 152 సీట్స్. అందులో 152 సీట్స్ ఆ రెడ్ కలర్ లో మార్క్ చేసిన అన్ని కూడా ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఫేజ్ 1లో ఎలక్షన్స్ జరగబోయేటువంటి సీట్లు అవి. ఫేజ్ 2లో 142 బ్లూ కలర్ లో ఉన్నాయన్ని ఫేజ్ 2. మీరు బ్లూ కలర్ లో ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా ఫేజ్ 2లో పెట్టారు, రెండో విడతలో పెట్టారు. ఎందుకంటే కరెక్ట్ గా బెంగాల్ బార్డర్ అది. అఫ్ కోర్స్ ఆ పైకి కూడా బెంగాల్ బార్డర్ ఉంది, కానీ బెంగాల్ బార్డర్ కంటే కూడా పైన ఉన్నటువంటి, ఇప్పుడు మీరు ఆ పైన నార్థన్ పార్ట్ అంటే ఉత్తరాన ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి ఆ పార్ట్ ని చూసినట్లయితే అది జల్పాయ్గురి అని అంటారు. జల్పాయ్గురి, డార్జిలింగ్ ఇట్లాంటి ప్రాంతాలు ఉంటాయి. సిలిగురి కారిడార్, అక్కడ చిన్న స్ట్రెచ్ ఉంది చూసారా, సిలిగురి కారిడార్. ఆ కిందకు వస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. సో ఇందులో మేజర్ గా గత సంవత్సరం జరిగినటువంటి అంటే 2021లో జరిగినటువంటి లాస్ట్ టర్మ్ ఎలక్షన్స్ లో టీఎంసీ మొత్తం కలిపితే వెస్ట్ బెంగాల్లో ఉన్న సీట్లలో 212 సీట్లు గెలుచుకుంది. అండ్ బీజేపీ 77 సీట్లకు కన్ఫైన్ అయింది. అయితే ఆ 77లో సుమారు 50కి పైచిలుకు సీట్లు ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ లోనే జరగబోతున్నాయి ఎలక్షన్స్. సో అందులో చూస్తే మీకు పైన ఉన్నటువంటి జల్పాయ్గురి ఆ ప్రాంతాలు కావచ్చు, ఈవెన్ లెఫ్ట్ సైడ్ మీన్ వెస్ట్ వైపు ఉన్న ప్రాంతాలు, కొంత నార్థన్ పార్ట్లు, ఈ రెండిట్లోనే బీజేపీ గెలవగలిగింది. ఈ సెకండ్ ఫేజ్ ఖచ్చితంగా అది టీఎంసీ అడ్డానే, అక్కడ ఎక్కువగా ముస్లిం ఓట్స్ ఎక్కువగా ఉంటాయి. సో అది ఆ సెకండ్ ఫేజ్ అంతా కూడా మేజర్ ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉంటాయి. సో మేజర్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ గా విడదీశారు కాబట్టి మీరు చూస్తే ఆ కాంబినేషన్ మనకు అర్థమవుతుంది. సో ఇందులో ఈ 152 సీట్లలో సుమారు 50 పైచిలుకు సీట్లు గతంలో గెలిచింది అని బీజేపీ చెప్తుంది. 59. ఎస్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చూడాలి. దీంట్లో ఏంటంటే సార్, ఇప్పుడు లాస్ట్ టైం కి ఈ టైం కి డిఫరెన్స్ ఏంటంటే సెక్యూరిటీ పరంగా మనం ఆలోచించాలి. వెస్ట్ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, నాకు ఇందాక ఒకరితో మాట్లాడుతున్నాను పొద్దున, నేను ఒక వీడియో యాక్చువల్లీ ఇంతకు ముందు చెప్పిన దానికి రియాక్ట్ అవుతూ కొంతమంది నాకు అక్కడ నుంచి కాల్స్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్ నుంచి, సెక్యూరిటీ ఎలా ఉంటుంది అనేదానికి. అక్కడ కొన్ని క్లబ్స్ ఉంటాయట, పేరుకి క్లబ్లు ఉంటాయి. దుర్గా క్లబ్ అని, కల్చరల్ క్లబ్ అని, గేమ్స్ క్లబ్ అని. ఏం లేదు, అక్కడ ఉంటే వాళ్ళందరూ క్యారమ్స్ ఆడుకుంటూ లేకపోతే ఏదో జస్ట్ లైక్ దట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు కనబడతారు. క్లబ్ పేరుకి మాత్రం క్లబ్ ఉంటది. యూత్ ఉంటారు అక్కడ. యూత్ అంటే నిజంగా మన దగ్గర ఉన్నటువంటి యూత్ కాదు, ఇది గూండాలు. ఒక రకంగా చెప్పాలంటే టీఎంసీ గూన్స్ వీళ్ళు చాలా వరకు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతారు అనమాట. ఎక్కడ ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పోలింగ్ జరుగుతుంది అనుకోండి, పోలింగ్ రోజు కొన్ని హిందూ సీట్లు ఎక్కువగా మెజారిటీ ఉన్న సీట్లు అనుకోండి, ఆ ఏరియాలో ఖచ్చితంగా ఎవడో ఒకరి మీద దాడి జరుగుతుంది. లేకపోతే ఏదో మన దాని ఏమంటారు, చిన్న పొగ బాంబులు వదలడము, ఏదో బాంబులు పేల్చడము, ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేయగానే జనాలు బయటకు రాకుండా చేస్తారనమాట. సో ఒక ఇష్యూ కాగానే ఫస్ట్ జనాల్ని భయపెట్టడం. ఒకవేళ ఎవరైనా కాదని బయటకు వచ్చారనుకోండి, వాళ్ళ మీద దాడులకు పాల్పడడం. ఇట్లా సెక్యూరిటీ పరమైన కూడా జరిగినాయి కదండి చాలా వరకు. ఇప్పుడు అదే అక్కడికి వద్దాము. ఈసారి ఏం చేసిందంటే, లాస్ట్ టైం 2021లో ఎలక్షన్ కమిషన్ 8 దశల్లో ఎలక్షన్స్ నిర్వహించారు, 8 విడతలుగా. బట్ ఈసారి 2 ఫేజెస్ కే కన్ఫైన్ చేశారు. మనం ఫోటో చూస్తున్నాం, 2 ఫేజెస్. ఇంతకుముందు 8 ఫేజెస్ ఉండేవి. 8 ఫేజెస్ లో మనం భద్రతా బలగాలు పంపించారు కానీ, బట్ లోకల్ పోలీస్ పాత్ర ఎక్కువ ఉండేది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ మేజర్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా మార్చడానికి వీల్లేని పరిస్థితుల్లో వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్స్ ఉంటారు కదా, వాళ్ళే కదా పనిచేయాలి ఎలక్షన్ కమిషన్ కింద. సో వాళ్ళందరూ టీఎంసీకి అనుకూలంగా పనిచేసినటువంటి పరిస్థితి. సో ఈసారి ఏం చేశారంటే పూర్తి షఫ్లింగ్ జరిగింది.
ఫస్ట్ పాయింట్. అడ్మినిస్ట్రేషన్ పరంగా పూర్తి షెఫ్లింగ్ చేశారు. రెండోది, ఈసారి ఎక్కడా లేనంతగా దేశంలో ఏ రాష్ట్రానికి పంపించినంతగా 2.4 లక్షల మంది కేంద్ర బలగాలు పంపించారు. అందులో సుమారు 2,400 కంపెనీల బలగాలు. ఇందులో ఎన్ని ఉన్నాయంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బి అన్ని ఆల్మోస్ట్ అన్ని కేంద్ర బలగాలకు సంబంధించిన వాళ్ళందరితో ఒక సమావేశం నిర్వహించారు. నిన్ననే ఒక సమావేశం కూడా సీమా సురక్ష బల్ కూడా వెళ్ళినట్టుంది. అంతే, అవును, ఎస్ఎస్బి, సశస్త్ర బల్, సీమా బల్. సో వాళ్ళు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బి వీళ్ళందరికి సంబంధించినటువంటి కీలకమైన కమాండర్ లెవెల్ మేజర్ అధికారుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చింది. అండ్ ఈ 2 రోజులు నిన్న సాయంత్రానికి అక్కడ పోలింగ్ ప్రచారం ముగిసింది. ప్రచారం ముగిసిన తర్వాత ఈ టైంలో ఇవాళంతా కూడా ఏంటంటే అక్కడ 2 రూల్స్ కీలకంగా అమలు చేస్తున్నారు. ఒకటి, 2 వీలర్స్ పైన కూడా రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు 2 వీలర్ మీద వెళ్ళడానికి వీల్లేదు. అసలు బైక్ మీద బయటకు పోవడానికి వీల్లేదు, బైక్ మీద వెళ్ళడానికి వీల్లేదు, దేంట్లో కూడా బయట తిరగడానికి వీల్లేదు. ఆల్మోస్ట్ ఒక కర్ఫ్యూ వాతావరణం. 4 వీలర్స్ వెళ్తే ఇంకా ప్రమాదం కదండి. లోపల 4 వీలర్స్ కూడా లేదు అంటే అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టారని నేను చెప్తున్నాను. ఈవెన్ 2 వీలర్స్ మీద కూడా పోవడానికి లేదు అని చెప్పి. అదే ఉదయం పూట 6 to మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెనకాల ఇద్దరు కలిసి వెళ్ళకూడదు బైక్ మీద. కేవలం అత్యవసరమైన విషయాలు ఉంటే, ఏదో మెడికల్ ఎమర్జెన్సీయో, ఏదో స్కూల్ ఏదైనా ఉంటేనో, లేకపోతే ఖచ్చితంగా వెళ్లాల్సిన అంశం ఏదైనా ఉంటేనే వెళ్ళాలి. పోలింగ్ బూత్ కు రావాలనుకునే వాళ్ళకి పూర్తి అది ఇచ్చారు. ఫ్యామిలీస్ తిరగవచ్చు. బట్ ఇద్దరు, ఇదే చెప్తున్నాను, గూండాలు వీళ్ళు ఇద్దరు కలిసిపోయి ఎక్కడో ఏదో బాంబేసి, ఎక్కడో ఏదో గొడవ చేసి, ఎక్కడో ఎవరినో కొన్ని కొట్టడము ఇంకోటో చేయకుండా ఉండడం కోసం ఈ రిస్ట్రిక్షన్స్ అమలు చేశారు. అండ్ ఈసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే, సుమారు 140 ఓటర్లకి ఒక సిఏపిఎఫ్ బలగా ఉన్నట్టుగా, ఒక సిఏపిఎఫ్ అధికారి ఉండేట్టుగా, సిబ్బంది ఉండేటట్టుగా. సో అంటే అంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అండ్ ఈసారి ఇంకా చెప్పాలంటే హిమ్సెల్ఫ్ ఆయన 3 రోజులు అక్కడే క్యాంప్ చేయబోతున్నారు. హోమ్ మినిస్టర్ అక్కడే ఉన్నారు యాక్చువల్లీ. ఇప్పుడు లేరనుకుంటే